నవరాత్రి ఉత్సవాలను సందర్భించుకొని ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 100 గణేష్ మండళ్ళు శోభయాత్రలో పాల్గొంటున్నాయి. అత్యంత వైభవపేతంగా శోభయాత్ర జరగనున్నది. భక్తులు పెద్ద ఎత్తున మంగళహారతులతో, కోలాట భజనలతో, చక్కటి భజన పాటలతో ఊరేగింపుగా రావాల్సిందిగా నేను భక్తులందరికీ మనవి చేస్తున్నా. ఊరేగింపు ఈ శోభయాత్రలో పాల్గొనే ప్రతి భక్తునికి, ప్రతి బాలునికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెన్నూరు పోలీసు సిఐ రవీందర్ గారు భారీ బందోబస్తు ఏర్పడడం జరిగింది. అడుగున ప్రతి గణేష్ మండలికి ఒక 2 కానిస్టేబుల్ ఉంచవలసిన అవసరం ఉన్నది. అందుకు ఆయన తగిన ఏర్పాటు చేశాడు. కాబట్టి శోభయాత్ర విజయవంతం చేయాలని చెప్పి ఇందులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అత్యంత వైభవంగా బయలుదేరి శోభయాత్రను విజయవంతం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఎలాంటి శోభయాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన మనిషి గారు. అదేవిధంగా మంచినీరు కానివ్వండి, తాత్కాలికంగా టాయిలెట్ కానివ్వండి, మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిండు. ఇక్కడ గాంధీ చౌక్లో కూడా మంచి చక్కటి వైభవపేతంగా స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పరిశుభ్రత పచ్చదనంతో పాటు మరి అక్కడ నిమజ్జనం ప్రాంతంలో కూడా భారీ బందోబస్తు, 2 భారీ క్రేన్లు ఉన్నవి. ఎందుకంటే క్రేన్ల వారికి ఇస్తే మన విగ్రహాలను అలా నిమజ్జనం చేస్తారు. మనం కంగారు పడవలసిన అవసరం, తొందరపడవలసిన లేదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మన ఇంట్లోనే ఉంటుంది సాయంత్రం 6 గంటల నుంచి. కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ శోభయాత్రను విజయవంతం చేయవలసిందిగా నేను ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా అందరినీ ప్రార్థిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.